మొదటిగా ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గత వారం అంతా ఆయన మహాకృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి మనందరిని తీసుకొని ఆయన ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్స్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలయ్యా. గత వారం అంతా నాయన మీ యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చారయ్యా. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పాటల యందు, స్తుతి ఆరాధన యందు చెప్పబడే వాక్యంతో ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకున్నామండి. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువగా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువగా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.
లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరతీసిన లోకమంతా చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువా ఒంటరినయ్యా నా తోడు నిలువా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించమా తల్లిదండ్రి నీవై నన్ను లాలించమా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గత కాలమంతయు మనందరినీ కాపాడి రక్షించి ఈ ఉదయ కాలమున ఆయన సన్నిధిలో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించుటకు మనందరినీ సజీవులుగా ఉంచిన మన సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావముల దేవాతి దేవుడికి కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వారమంతా దేవుడు మనందరినీ కాపాడి రక్షించి ఆయన కృపలో మనందరినీ ఈ సమయాన్ని సజీవులుగా ఉంచాడు. మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుటకు ఇక్కడ చేరి ఉన్నాం. అనేక మంది ఆయా ప్రాంతాల నుండి గాడ్స్ గాస్పెల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ద్వారా ఈ పరిచయలో పాలు పొందుకుంటూ మాతో పాటు ఏకీభవిస్తున్నారు. అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుందాం. మనమందరము భయభక్తులు కలిగి
కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ఈ వారమంతా కూడా మన జీవితాలలో మన జీవనోపాధి కొరకు మనము ఖర్చు చేశాము సమయాన్నంతా. మరి ఈ సమయములో, ఈ దినములో ఈ కొద్ది సమయాన్ని మనము దేవుని సన్నిధిలో సంతోష ఆనంద గానాలతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఈ వారమంతయు దేవుడు సన్నిధిలో మనము గడిపినను గడపకపోయినను ఎక్కువ సమయాన్ని మన సొంత పనులకు, అవసరాలకు ఉపయోగించుకున్నాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ దినమున మేము, మీరు అందరూ కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరూ కలిసి దేవుని సన్నిధిలో మనము గడపాలి. ఈ కాలశ్రమ చేయకుండా మనమందరము మన స్వరములు ఎత్తి మన హృదయానుసారముగా దేవుడు ఇచ్చిన ఈ దేహముతో, ఈ నోటితో, ఈ యొక్క హృదయముతో, మనస్సుతో త్రికరణ శుద్ధిగా మనము దేవుణ్ణి ఆరాధిద్దామండి. మనకిచ్చిన జీవితాన్ని బట్టి, మన కుటుంబాల పట్ల చేసిన కార్యాలను బట్టి, సమాజంలో మనకిచ్చినటువంటి ఈ స్థానాన్ని బట్టి దేవుని మహిమపరుద్దాం. మన యొక్క జీవన వ్యాపారములు, ఈ జీవన యాత్రలు, అనేక పరిస్థితులు కూడా దేవుడు కాపాడిన వివిధమైనటువంటి సందర్భాలను బట్టి, సంఘటనలను బట్టి, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసిన మేలను బట్టి ఆయనకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. కేవలం కృతజ్ఞతాస్తులు హృదయానుసారముగా చెల్లిస్తూ ఆయన ఆరాధించడం మాత్రమే చేయగలము. ఏమిచ్చి ఆ దేవుణ్ణి మనము సంతోష పెట్టగలము, ఏమి చేసి ఆయన్ని సంతోష పెట్టగలము. ఏమి చేయటానికి యోగ్యత లేని మనము ఏమీ చేయలేము. మనకిచ్చిన సమస్తమును కూడా ఆయనవే. ఏం చేయగలము? ఏమి చేయలేము. కేవలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయానుసారముగా ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి. గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణము పెట్టిన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు కోటాను కోట్ల దూత గణములతో నిత్యము ఆరాధింపబడుచున్న దేవా మీకు స్తోత్రములయా, మీకు స్తోత్రములయ. అల్పులమైన మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించి రక్షించి మీ కృపలో వర్ధిల్ల చేస్తూ దినదినము మమ్మల్ని కాపాడుతూ ఈ దినమున, ఈ సమయమున మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తండ్రి ఏకము చేసి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించటకు అనుగ్రహించి కృప చూపిన దైవమా మీకు స్తోత్రములయ, స్తోత్రములు. మేమే మాటి పాటి వారము ప్రభు, మీ ఎదుట అల్పులము నాయన, అయోగ్యులము తండ్రి, పనికి రాని జీవితాలు కలిగి జీవించిన వారము ప్రభు. ఏ మంచి లేని మమ్మల్ని అయినా ఇంతగా మీరు ప్రేమించి ఆదరించి కృప చూపించిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మేమేమి చేసిన తండ్రి మీ రుణము తీర్చుకోలేము. మీరు అనేకమైన మేళ్లను ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించిన గొప్ప తండ్రి, అద్భుతాలను జరిగించిన గొప్ప తండ్రి. మీరు అనేక గొప్ప కార్యాలను ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి కుటుంబం పట్ల జరిగిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్కరు సహాయం చేయలేని స్థితిలో ఉండగా అందరికీ కూడా తక్షణమే ఆశ్చర్యకరముగా సహాయము చేసి మేళ్లను కృమ్మరించిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు. మీరు మా పట్ల జరిగిన, చేసిన గొప్ప కార్యమును బట్టి నా పట్ల, మా పట్ల, మీ అందరి బిడ్డలందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల చేసిన మేలను బట్టి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా మా ఆరాధనను స్వీకరించండి. దేవుని బిడ్డలారా మనమందరము మన కంఠాలు ఏక కంఠముగా కోటి కంఠాలుగా చేసి దేవుణ్ణి మహిమ పరుద్దామండి. దేవుని మహిమ పరుద్దాము. దేవుని బిడ్డలారా నాతో పాటు మీరందరూ కలిసి ఏకీభవించి ఈ పాట పాడుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో దేవుని మహిమ పరుద్దాం.
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నీ ఉండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నీ ఉండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితేరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే మమ్ము కాపాడి తీరా. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్రపెట్టితిని. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొర్రపెట్టితిని. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచున్నావా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేము నా గమ్యమేనని, నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీ ముందు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛది శ్రీ యేసయ్యా. నీ గుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛది శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. దేవుని సన్నిధిలో ఉండుటకు, దేవుని సన్నిధిలో గడుపుటకు, దేవునితో సహవాసము కలిగి ఉండుటకు, దేవుని ముఖ కాంతిలో దేవుని దర్శనములో మనము జీవించుట కంటే ఆనందము ఈ లోకములో మరి ఏ ఆనందము లేదు. దేవుని సన్నిధిలో గడుపుటం మాత్రమే శ్రేష్టమైన ఆనందం. మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఆనందం అనుభవిస్తూ దేవుని సన్నిధిలో గడుపుటం, దేవుని కృప చూపించినందుకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మహాదురుడ మహోన్నతుడా, ఎప్పటి వరకు మేమందరము కలిసి మా హృదయానుసారముగా మా స్వరములు ఎత్తి ఆనందముతో సంతోషముతో మిమ్మల్ని ఆరాధించాము ప్రభు. మా అందరి పట్ల ఎటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నను, ఎటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నను, సంతోషకరమైన సమాధానకరమైన పరిస్థితులను మా అందరికీ అనుగ్రహించి నేటి వరకు కాచి కాపాడిన తండ్రి మీకే స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అల్పుడను అయోగ్యుడని నన్ను జ్ఞాపకము చేసుకునండి. నాతోనూ వింటున్న మీ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడి మా జీవితాలను మీ వాక్యానుసారముగా నడుపులాగున కృప చూపి సహాయం చేసి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఆ ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా,
ఇప్పటి వరకు మనమందరము ఆరాధించుటకు దేవుడు కృప చూపించారు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మీ వద్ద పరిశుద్ధ గ్రంథాలు తెరచి చదవబోతున్న వాక్యాలను గమనిస్తూ ఉండండి. మీరు మీ యొక్క మనస్సులను, హృదయాలను దేవుని వైపు, వాక్యము వైపు ఉంచి దేవుణ్ణి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు మనము ఓపికతో, శ్రద్ధతో ఈ వాక్యాన్ని వినాలని అందరినీ కూడా నేను కోరుతున్నాను. నేటి మన పాఠాంశము స్వస్థత. దిస్ ఈస్ ద ఫెయిత్ హీలింగ్. ఒక వ్యక్తి దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి దేవుని ఎదుటకు వస్తే ఏ విధంగా స్వస్థత పొందుకున్నారు. Who came to Almighty God and healed by Him. దేవుని యొద్దకు వచ్చు వారందరికీ దేవుడు స్వస్థత అనుగ్రహించినటువంటి కొన్ని విషయాలు, సందర్భాలు మనము ఈ సమయంలో ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండే. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాడు. యేసు విశ్రాంతి దినంలో స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినములో రావద్దని చెప్పాడు. గమనించండి దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మంది జన సమూహాలు ఉన్నారు. సమాజ పెద్దలు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు, సమాజానికి రోగగ్రస్తులు ఉన్నారు. ఏం జరుగుతుందా, ఏదో ఒక గొప్ప కార్యం ఈ సందర్భంలో జరుగుతుంది అని ప్రభువారి నుండి స్వస్థతలు పొందుకున్న అనేక మంది కూడా అక్కడ ఉండవచ్చు. ఏది ఏమైనా జన సమూహాల మధ్య దేవుడు చేసిన ఒక స్వస్థత కార్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. అది విశ్రాంతి దినము, దేవుణ్ణి ఆరాధించే విశ్రాంతి దినము. ఆ రోజు ఏ కార్యాలు, ఏ పనులు కూడా చేయకూడదు అనేది ఒక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు. ఇక్కడ దేవుడే మానవునిగా వచ్చి సమూహాలకు సువార్తను ప్రకటించి స్వస్థతలు చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఆ సమాజ మందిరములో బోధించుచూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న జన సమూహాన్ని చూసి వారి మధ్య ఒక స్త్రీ కనిపించిందండి. ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉన్నదట? 18 ఏండ్ల నుండి బలహీన పడుతూ ఉన్నది. ఎలా బలహీన పడుతూ ఉన్నది? దయ్యము పట్టి బలహీన పడుతూ ఉన్నది. ఆ దయ్యము పట్టి బలహీనురాలైపోయిన ఆమె ఆమె భౌతిక శరీరము ఎంతటి దుర్భర పరిస్థితిలో ఉన్నది అంటే అక్కడే కనిపిస్తుంది. ఆమె శరీర రూపాన్ని చూస్తూ ఎలాంటి స్థితిలో ఉన్నది? ఆమె నడుము వంగిపోయి ఉంది. అంటే దయ్యము పట్టకుండా ఉన్న పూర్వ దినాలలో ఆమె చక్కగా నిలవబడినటువంటి స్త్రీ కదా.
చక్కగా పొరపాటు చేస్తున్నటువంటి స్త్రీ కదా అని మనకు అర్థమైపోతుంది. ఆ సమయంలో ఆమె స్థితిని చూసి ఎన్నో ఏళ్ల నుండి 18 సంవత్సరాల నుండి ఎంతో మంది చూస్తున్నారండి. ఎంతో మంది చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆమెకు సహాయము చేయలేకపోయారు. వారు అనేక మంది వైద్యులు చూసి ఉండవచ్చు, లేదా ఈమె కూడా ఆ వైద్యుడికి వెళ్ళి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆమె స్థితిలో ఏమాత్రము మార్పు లేదు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనము ఆలోచించవలసినది, ఇది సామాన్యమైన శరీరానికి వచ్చే సామాన్య రోగము కాదు. అది ఎంతమందికి తెలుసో తెలియదో అక్కడి వారికి తెలియదు, ఆమెకు కూడా తెలియకపోయి ఉండవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన దెయ్యము ద్వారా ఏర్పడినటువంటి రోగమని ఇప్పుడే ఈ వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. ఆమె నడుము వంగి ఎంత మాత్రము చక్కగా నిలవబడినటువంటి స్థితిలో బాధపడుతూ ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నదండి? ఏ స్థలములో ఉన్నదండి? యేసయ్య ఎదుట ఉన్నది, సమాజములో ఉన్నదండి. ఆయన ముఖ దర్శనము ఎదుట ఆయనకు కనిపించే విధముగా ఆమె ఉన్నది. అంతమంది ఉండగా ఎంతో మంది ఎన్నో రకాలైన వ్యాధిగ్రస్తులు ఉండి ఉండవచ్చు. అనేక మంది జన సమూహాలు కిక్కిరిసే ఆ సమాజ మందిరము ఉండి ఉండవచ్చు. ఆయన బోధించే సమయంలో విస్తారమైన జన సమూహములు మనకు తెలుసు. ఇప్పుడు ఆయన దృష్టి ఎవరిపై పడిందండి? యేసు ఆమెను చూసారా? అంతమందిలో యేసు ఎవరిని చూశారు? నడుము వంగిపోయిన ఆ స్త్రీని చూశాడు. ఆయనకు అర్థమైపోయింది, ఈమె 18 సంవత్సరాన్ని బాధపడుతున్నది, ఈ దెయ్యం ఏమని వదలటం లేదు అని ఆయనకు మాత్రమే తెలిసినట్లుగానే ఉన్నది. అక్కడ అదే సామాన్య రోగం అయితే ఎంతో మంది వైద్యులు బాగు చేసి ఉండవచ్చు కదా, అలా అనుకోవచ్చు కదా మనం. కానీ అది వదిలే జబ్బు కాదని అర్థమైంది. కేవలం అది దెయ్యము వలన వచ్చిన రోగము. చూడండి, దెయ్యము పట్టిన ఆ స్త్రీ భౌతికంగా కూడా ఆమె వెన్నుపూస ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది? వంగిపోయింది. ఆమె జీవితం ఇప్పుడు ఏమైపోయింది? ఇదివరకటి సంతోష సమాధానము లేవు, ఆనందము లేదు. ఆమె జీవితము దుర్భర పరిస్థితిలోనికి మారిపోయిందండి. ఎవరితో చెప్పుకోలేని దమనీయమైన పరిస్థితిలో ఆమె ఉన్నదండి. ఎవ్వరు సహాయము చేయలేని దుర్భర పరిస్థితిలో ఆమె ఉన్నది. మరి ఆమె ఏమి తలంచిందో తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఏ స్థలంలో ఉన్నది? దేవుని ఎదుట, సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆమెను చూసిన యేసు ప్రభు వారు ఏమన్నారు? రమ్మని పిలిచి, చూసారా ఎంత గొప్ప యోగ్యత ఆమెకు, ఎంతటి గొప్ప అవకాశము ఆమెకు. దేవుని బిడ్డలారా, మీరు ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో వింటున్న మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, మీకు తెలుసు. సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. భూమి మీద సకల జనులను, ప్రపంచం మీద నివసిస్తున్న ప్రతి మానవుని, ప్రతి వ్యక్తిని యెహోవా నేత్రాలు దృష్టిస్తూ ఉన్నవి, చూస్తూ ఉన్నవి. నీ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నారు, నీ స్థితిగతులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇటువంటి రోగగ్రస్తమైనటువంటి దురవస్థలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు నీవు గమనించుకోవలసింది ఏమిటి? దేవుని యందు నమ్మిక ఉంచి నీవు ఈ మాటలు వింటున్నావు కాబట్టి, దేవుని యందు నీ మనస్సు, నీ హృదయం లగ్నము చేసి ఈ మాటలు, దేవుని మాటలు వింటున్నావు కాబట్టి, దేవుని వైపే, దేవుని వాక్యము వైపే, దేవుని వాక్యం ఇప్పుడు ఏమి చెప్పబోతున్నాడో అంటూ నీవు ఆతృతతో ఎదురు చూస్తున్నావు కాబట్టి
నిన్ను ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని నమ్మగలిగితే, నిన్ను దేవుడు ఈ సమయంలో చూస్తున్నారు, ఆయన నిన్ను బాగు చేయగలడు అని నమ్మగలిగితే జరిగిన కార్యము చూడండి. ఆమె స్వస్థపరచబడింది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచిందండి. చూసారా దేవుడు బిడ్డలారా? ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఇవి దేవుని మాట, జీవము కలిగినటువంటి మాటలు, స్వస్థత ఇచ్చే మాటలు. దేవుడు ఎంతో మందికి లెక్కల పెట్టలేనంత మందికి నానా రోగాలతో బాధపడుచు, వేదన పడుచు, ఇక వారి జీవితాలు నశించిపోవలసిందే అనేటటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతకు వచ్చిన వారందరికీ స్వస్థత గ్రహించాడు. దేవుడు చూచిన వారిని కూడా ఈయనే వారి యొద్దకు వెళ్ళి స్వస్థత ఇచ్చాడు. రాలేని పరిస్థితులలో ఎవరైనా ఉండి దేవుని స్వరమును ఆయా మాటల ద్వారా, ఆయన మాటలను వింటూ గ్రహిస్తూ ఆయన విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుని శక్తి కార్యాలు ఎలా జరుగుతాయి. నీవు ప్రత్యక్షంగా ఆయన ఎదుట ఉన్నను, ఆయన వాక్యము వినుచున్నను, ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నను, నీవు దేవుని యందు నీ హృదయాన్ని, దేవుని మాటల యందు నీ హృదయాన్ని, దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచగలిగితే, నీవు ఆయన స్వస్థపరుస్తారని నమ్మగలిగితే నీకు స్వస్థత వస్తుంది. ఈమెకు దెయ్యము పట్టిందండి, ఈమెకు స్వస్థత వచ్చింది. ఆమె దెయ్యము వెళ్ళగొట్టి ఆమెను ఇప్పుడు స్వస్థపరిచేటప్పటికీ ఆమె జీవితం ఇప్పుడు ఏమైందండి? ఆనందభరితమైన జీవితము. వంగిపోయిన ఆమె నిటారుగా నిలవబడింది. పాడైపోయిన ఆమె జీవితం అంతా ఇప్పుడు బాగైపోయింది. ఎంతమంది ఆమెను హేళన చేసి ఉంటారు ఆ స్థితిని బట్టి, ఎంతమంది ఆమెను అవమానించి ఉంటారు ఆ స్థితిని బట్టి, తన వారే ఆమెను దూరం చేసి ఉంటారు ఆమె బలహీనతను బట్టి, తను నమ్ముకున్న వారే ఆమెను వదిలివేసి ఉంటారు ఆమె దుర్భర పరిస్థితి చూసి. ఒకవేళ కన్నవారే భరించలేక ఆమెను వదిలేశారేమో, కానీ దేవుడు ఆమెను రమ్మని పిలిచారండి. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న మీరు ఇటువంటి భయంకరమైన దుర్భర స్థితిలో ఉన్నట్లయితే నిన్ను ఎవరు ఆదరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీ గురించి పట్టించుకోకపోయినా, అందరూ నిన్ను వదిలివేసినా, నీవు నమ్మవలసినది నీకు సహాయం చేయగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నమ్మితే చాలండి. ఆయన మాట వినగలిగితే చాలండి. నీవు స్వస్థపరచబడుతావు. జరిగిన కార్యమండి. అనేక మంది జీవితాలలో నేటికి ఎన్నో గొప్ప స్వస్థత కార్యాలు జరిగినాయి. శక్తిమంతుడైన, మహాబలవంతుడైన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అనేక మందికి నేటికి ప్రత్యక్ష సాక్షులుగా అనేక మంది వారు పొందుకున్న స్వస్థతను బట్టి బహిరంగముగా సాక్ష్యాలు చెబుతున్నటువంటి నేటి దినాలలో నేడు కూడా దేవుడు మీకు స్వస్థత ఇస్తారు. నీవు నమ్మగలిగితే నీవు స్వస్థత పొందగలవు. అనేక మందిని చూస్తున్నామని మనము మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనము 33వ వచనంలో చూడండి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా
కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన ఎదుగు తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత మూగవాడు మాటలాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకునేది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే కొందరు ఒక దయ్యము పట్టిన వ్యక్తిని వారి యొద్దకు తీసుకుని వచ్చారు. గమనించాలి, ఆయన యొద్దకు వచ్చారు. మేలు చేస్తారని, స్వస్థపరుస్తారని, మేలు పొందుకుందామని, ఈ యొక్క దుర్భర పరిస్థితి నుండి బాగవుదామని ఆశతో, ఆకాంక్షతో దేవుని యందు విశ్వాసముంచి ఆ దేవుని సహాయం కోసము కొందరు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు జరిగిన కార్యం ఏమిటి? దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఇతనికి ఎటువంటి దెయ్యం పట్టిందండి? మాట్లాడిన స్థితి. దెయ్యము పట్టిన ఒక మూగవాడిని ఆయన తీసుకొచ్చారు. ఆ దెయ్యం వలన ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటి అనే స్థితి? మాట్లాడలేడండి. ఎవరికి ఏమి చెప్పుకోలేడు. తన దీన అవస్థ, తన పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఎవరికి ఏమి చెప్పుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడండి. ఎవరికి సహాయం చేస్తే తప్ప ఆయన నాకు పలానది కావాలి, నాకు అది కావాలి, నా అవసరాలు ఇవి అని ఎవరితో ఏమి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడండి. దయ్యము అతనిని ఆ స్థితికి మార్చివేసింది. ఇప్పుడు దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులు ఈలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిది. గమనించారు దేవుని బిడ్డలారా? అందరూ ఏం చెప్పుకుంటున్నారట? ఇటువంటి గొప్ప కార్యాలు మేము చూడలేదే. ఈయన ఎవరో దెయ్యాలనే వెళ్ళగొట్టేస్తున్నాడు. అలాగే మాట్లాడలేని స్థితిలో ఉన్న మూగవారి మాట వచ్చే విధంగా స్వస్థపరుస్తున్నారు అని చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారటండి. గమనించండి, ఇలాంటి పరిస్థితుల్లో కొందరున్నారు. ఇటువంటి భయంకరమైన దుస్థితిలో కొందరు ఉన్నారు. సామాన్య రోగాలైతే వైద్యుల దగ్గరికి వెళతారండి. వారేదో వారు తెలిసిన వైద్యాన్ని బట్టి, వారు చేసేటటువంటి ఆ వైద్యాన్ని బట్టి బాగవుతారు. కొన్ని దీర్ఘకాలిక రోగాలైతే అలాగే కొనసాగుతూ ఉంటాయి. బాగవచ్చు, బాగవలేకపోవచ్చు. ఇక దెయ్యము పెట్టిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళతారు? వెళితే మనకు తెలిసినంత వరకు భూత వైద్యుల దగ్గరికి వెళతారు. ఒకవేళ భూత వైద్యునికే దెయ్యము పడితే ఎవరి దగ్గరికి వెళతాడు? మరొక భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా? లేదు. భూత వైద్యుడి దగ్గరికి వెళితే భూతాలను ఆరాధించే ఆ వ్యక్తి ఆ శక్తులను ఉపయోగించుకొని భూతాలను వెళ్ళగొట్టగలిగితే ఆ భూతాలకు ఏమి ప్రయోజనం? ఒకవేళ వెళ్ళగొట్టిన ఎంతకాలం ఆ వ్యక్తులు స్వస్థత కలిగి ఉంటారు? మరలా వెళ్ళిపోయిన ఆ దయ్యము, ఆ భూతము అతన్ని ఆవరించవచ్చు కదా. ఇలాంటి పరిస్థితులు మనము కొన్ని చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ఈ విధమైనటువంటి దురాత్మల సమూహాలు కొందరిని కొన్ని రకాలుగా పీడిస్తూ, వారిని బలహీనపరుస్తూ, వారి జీవితాన్ని భయంకర పరిస్థితులకు తీసుకెళ్లిపోయినప్పుడు కేవలము శక్తితో, ఏ శక్తితో? ప్రార్థనా శక్తితో, దేవుని శక్తితో మాత్రమే వారిని స్వస్థపరచగలమని మనం ఈ వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక మరొక విషయము గమనిద్దాము. అపోస్తుల కార్యములు ఒక సంఘటన జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో పౌలు శీలలు వెళుతూ ఉంటారు, దేవుని సువార్త పరిచయం జరిగిస్తూ. ఒకరోజు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉంటారండి. సమాజ మందిరములో ప్రార్థన చేయటానికి వెళుతూ ఉంటారండి.
ఆ సమయంలో 16వ వచనం చదవండి. 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. చూడండి, వీళ్ళు గమనిస్తున్నారు. ఒక చిన్నది ఉన్నది, ఆమె దెయ్యం పట్టింది. ఆ దెయ్యానికి ఒక పేరు కూడా ఉన్నది. ఏమి? ఆ దెయ్యం పేరు పుతోనట. ఆ చిన్నదానికి పట్టింది, బాగానే ఉంది. ఇక దెయ్యం పెట్టిన వాళ్ళ స్థితిగతులు రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పటి వరకు అయితే శరీర రోగాలతో బాధించిన దెయ్యాలని చూశాము. ఇప్పుడు మరొక రకమైన దెయ్యం అండి. ఈ దెయ్యము పట్టిన ఈ చిన్నది ఎదురుగా ఆ చిన్నది, ఆ దెయ్యం పెట్టిన చిన్నది ఏం చేస్తుంది? ఆమె యొక్క పని సోదె చెప్పుట చేత యజమానులకు బహులాభము సంపాదించుకుంటూ ఉన్నట్టు తెచ్చి పెడుతున్నటువంటి ఆ చిన్నది వీళ్ళ ఎదురుగా పడి వచ్చింది. చూసారా? గమనించారా? ఒకరైతే దెయ్యము పట్టి నానా వేదనతో, బాధతో, శరీర దౌర్బల్య స్థితిలో తమ జీవితాలు పాడైపోతున్నాయి. మరొక చిన్నది, ఆమెకు దెయ్యము పట్టి ఆ దెయ్యము వలన ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నారు? శోధ చెబుతుంది. అందరికి వచ్చిన వారందరికీ వారి వారి యొక్క ఆలోచనలు బట్టి ఆ వ్యక్తుల జీవితాలలో, ఆ కుటుంబ జీవితాలలో శోధ చెబుతుందట. ఇలా జరుగుతుంది, ఇలాగ జరగదు, ఇలాగ జరుగుతుంది, ఈ విధంగా కొనసాగండి, ఆ విధంగా వెళ్ళండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, మీ జీవితాలు బాగుపడతాయి. శోధ వింటుంటారు కదా, శోధ చెప్పే వాళ్ళదే చెప్తుంటారు కదా. కొన్ని మాటలు భయాన్ని వస్తాయి, కొన్ని మాటలు ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా ఉంటాయి. ఏదో ఆశలతో నీకు ఫలాన్ని జరుగుతుంది, లేదా ఫలాన్ని నష్టం జరుగుతుంది, ఈ విధంగా చెయ్యి అని రకరకాలుగా శోధలు చెబుతూ ఉంటారు. వారికి జరిగేటటువంటి ఆ మేలును బట్టో, లేదా వాడికి జరిగేటటువంటి ఆ కీడును తప్పించుకోవాలనే ఉద్దేశంతోనో వారు చెప్పించుకుంటూ ఉన్న సమయాలలో అందుకు ప్రతిఫలముగా ఆ వచ్చే శోధ చెప్పించుకునే వాళ్ళంతా కూడా ఆ యజమానులకు, ఆమె శోధ చెబుతున్నటువంటి ఆమెను ఉపయోగించుకున్నటువంటి ఆ యజమానులకు ఇప్పుడు ఏం జరుగుతుందండి? గొప్ప లాభము, గొప్ప లాభము. గొప్ప ధనవంతులైపోయారండి, గొప్ప ధనవంతులైపోయారు. వీరైతే గొప్ప ధనవంతులైపోయారు. ఆ చిన్నది మాత్రం, ఆమె జీవితము మాత్రం భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నది. ఆ చిన్నది అందరిలాగా జీవించటానికి లేదు, అందరిలాగా ఆనందంగా తమ జీవితాన్ని గడపడానికి లేదు, అందరిలాగా వివాహం చేసుకునేటానికి లేదు, అందరిలాగా భర్తతో దాంపత్య జీవితం జరిగించడానికి లేదు, అందరిలాగా పిల్లలను కని సంతోషంగా ఆనందంగా గడపటానికి లేదు, అందరిలాగా సమాజ మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని వినే యోగ్యత కూడా లేదు. అందరిలాగా సంతోష జీవితము గడిపే విధంగా ఆ చిన్నదాని జీవితము లేదు. భయంకరమైన జీవితం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా మీ పరిస్థితి అందరిలాగా లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దురవస్థలో ఉండి బాధపడుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. అటువంటి భయంకరమైన స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో ఒకసారి ఈ యొక్క జరిగేటువంటి ఈ సంఘటన జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ పౌలు శీలను ఆ చిన్నదాని దురవస్థ చూసి ఆమెను కాపాడాలని, రక్షించాలని వారు ఆ చిన్నదనలోని దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆ దెయ్యమేమో కేకలు వేసుకుంటా వెళ్ళిపోయిందండి. ఈ పౌరుషీలని మీరు సర్వోన్నతుని దేవుని దాసులు అంటూ వాళ్ళని మహిమపరుస్తుంది, వాళ్ళ గురించి చెబుతుంది. మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెబుతుంది.
జన సమూహాలందరూ కూడా వింటున్నారు. వీరు దేవుని దాసులు, శక్తి కలిగిన సర్వోన్నతుని దేవుని దాసులు. వీరు అందరికి రక్షణ భాగ్యాన్ని ఇస్తారు, రక్షణ మార్గంలో నడిపిస్తారు, అందరి జీవితాలను బాగు చేస్తారు అని అందరికి వినిపించేటట్టుగా ఈ చిన్నది చెబుతుంది. కానీ ఈమె జీవితం మాత్రం దుర్భర పరిస్థితిలో ఉన్నది. అది గ్రహించిన ఈ పౌలు గారు ఆమె దెయ్యాన్ని వదిలించేశాడు. ఎప్పుడైతే దెయ్యాన్ని వదిలించేశారో వారికి వచ్చే లాభం పోయింది. దాని ప్రతిఫలంగా పౌలుశీలను చెరసాలలో వేసి బహుభయంకరంగా కొట్టి శిక్షించారండి. కానీ ఆ రాత్రి మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే, ఖైదీలందరూ వింటూ ఉంటే అకస్మాత్తుగా భూకంపము కలిగిందట. చెరసాల పునాదులు కదిలిపోయినాయంట. చెరసాల అన్ని తలుపులు తెరుచుకున్నాయట. చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఖైదీలందరూ పారిపోయారని భయపడిపోయాడట. తను తాను ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకున్నాడట. కానీ పౌలు గారు, నీవు ఏమీ చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నామని అతనితో మాట్లాడిన తరువాత అతడు వచ్చి ఆ సందర్భాన్ని అంతా చూసి అప్పుడు ఆయన ద్వారా దేవుని మాటలు విని ఇప్పుడు ఆ చెరసాల నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు కూడా రక్షింపబడ్డారండి. ఇక్కడ దేవుని కార్యము ఏ విధంగా జరిగింది? ఆ చిన్నది రక్షింపబడింది. వారినైతే అనేక మంది బాధించారు, చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పటికీ అద్భుత కార్యాలు ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు చూశారు, చెరసాల నాయకుడు చూశాడు. భూకంపము రావటం, చెరసాల పునాదులు కదలటం, చెరసాల తలుపులు తెరుచుకోవటం, అందరి సంఖ్యలు బంధింపబడిన సంఖ్యలు తెగిపోవటం అంతా చూశాడు. చివరికి ఆ అద్భుతాలను చూసి ఈయన హృదయమో సత్యమేమిటో గ్రహించా, రక్షకుడెవరో గ్రహించా. సత్యాన్ని గ్రహించిన ఆ చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం ఇప్పుడు ఏమైందండి? రక్షింపబడ్డారు. చిన్నది రక్షింపబడ్డారు. భయంకరమైన స్థితిలో వృత్తిరీత్యా అనేకమైన దుర్మార్గమైన పనులు చేస్తున్న ఆ చెరసాల నాయకుడు ఆయన కుటుంబంతో సహా రక్షింపబడ్డారు. దేవుడు విడరాడు. ఒకవైపేమో దురవస్థలో ఉండి బాధల్లో ఉన్న అనేక మంది దేవుని కృప వలన, ఆయన శక్తి వలన రక్షింపబడుతున్నారు. మరొకరైతే అదే దెయ్యపు శక్తిని, అదే తంత్రాలను, మంత్రాలు, అదే మాయోపాలు, అదే కళ్ళబల్లి మాటలతో, అదే దురాత్మల ద్వారా కొంతమంది లాభము పొందుతున్నారు. కానీ మానవులు ఎవరు ఇవ్వలేని స్వస్థత, మానవులు ఎవరు ఇవ్వలేని విడుదల, మానవులు ఎవరు ఇవ్వలేని రక్షణ ప్రతి ఒక్కరికి, మానవ జాతికి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఇస్తారనేది వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాం. కారణం, నిన్ను పుట్టించిన దేవుడు, మానవ జాతిని పుట్టించిన దేవుడు, నీ శరీర అవయవ నిర్మాణము చేసిన దేవుడు, ఏ అవయవానికి ఏ పని చేయవలేనో అప్పగించిన దేవుడు, సమస్తము తెలిసిన దేవుడు. ఆయన స్వాధీనముల సమస్తము ఉన్నది. నీకు రోగము వచ్చిన, దెయ్యము పట్టిన, వ్యాధి వచ్చిన, భయంకర స్థితి ఉన్నా, నిన్ను నిర్మించిన నీ దేవుని మాట నీవు వినగలిగితే, నమ్మగలిగితే, నీకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. భయంకరమైన దుర్బల పరిస్థితులలో, బాధల్లో ఉన్న వారెవరైనా మీ స్థితిని బట్టి దేవుని విశ్వాసం ఉంచండి. ఎవరు బాగు చేయలేని మీ యొక్క భయంకరమైన స్థితిని మిమ్మల్ని సృష్టించిన ఆ దేవుడే మీకు స్వస్థత ఇచ్చి రక్షిస్తాడు. దేవుడు ఈ వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదంగా మార్చుకుంటాక ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. లోకములో జరిగేటటువంటి భయంకరమైన పరిస్థితి, మానవులకు జరిగేటటువంటి దురాత్మల వలన జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులు మేము విన్నామయ్యా.
అటువంటి దుర్భర పరిస్థితుల నుండి మీరు రక్షించిన విధానాన్ని కన్నామయ్యా. అన్నీ మీ వాక్యము ద్వారా నాయన మేము తెలుసుకున్నాము. ఇంకా అల్ప విశ్వాసముతో దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటూ మీకు దూరముగా ఉన్న వారందరినీ మీరు ఆకర్షించి వారి జీవితాలకు సువాసత దయచేయండి, వారిని విడుదల చేయండి పాపబంధకాల నుండి. వారికి నూతన జీవితాన్ని అనుగ్రహించి రక్షణ అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను కాపాడి సంతోష సమాధానాలు జీవించులాగా మీరు కృప చూపమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మనకు రక్షణను గ్రహించిన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, మన జీవిత పర్యంతం మనకు తోడుగా ఉంచిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, భూమిపై నివసిస్తున్న సకల పరిశుద్ధులకు సకల విశ్వాసులకు దేవునికి ఇష్టమైన వారందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనములండి.